ఇరాన్ హర్ముజ్ను క్లోజ్ చేస్తే భారత్పై పడిన ప్రభావం చూసాం. సో సముద్ర మార్గం ద్వారా కాకుండా రైలు మార్గం ద్వారా రష్యా నుంచి భారత్కు ఈ ఆయిల్ సరఫరా చేసేందుకు ఒక ప్రపోజల్ వచ్చింది సార్. భారీ రైల్వే కారిడార్ ఏర్పాటుపై రష్యా దృష్టి పెట్టినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ అంశాన్ని ప్రతిపాదించింది ఆ దేశ ఉప ప్రధాని ప్రతిపాదించారు. అంటే రష్యా నుంచి భారత్ చాలా డిస్టెన్స్ ఉంది అండ్ చాలా దేశాలు మధ్యలో ఉన్నాయి. సో ఎలా సాధ్యం సార్ రష్యా నుంచి భారత్కు రైలు మార్గం? ఇది రైలు మార్గం అంటే మొత్తం ఒకటే రైల్వే లైన్ కాదు సార్. ఇది ఏంటంటే రష్యా టు ఇండియా మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ అని రైల్, రోడ్ అండ్ సీ ట్రాన్సిట్లను కనెక్ట్ చేసేటువంటి నార్త్ సౌత్ ఇంటర్నేషనల్ ట్రేడ్ కారిడార్ అనేది కాన్సెప్ట్. అది అందులో కొన్ని చోట్ల రైల్వే లింక్స్ ఉంటాయి, కొన్ని చోట్ల రోడ్ లింక్స్ ఉంటాయి, కొన్ని చోట్ల మీకు సీ లింక్స్ ఉంటాయి. అందువల్ల ఇది మొత్తం కంప్లీట్గా రష్యా నుంచి ఇండియాకు ఏదో రైలు పడుతుంది, రేపొద్దున మనం రైలు బుక్ చేసుకుని పోవచ్చని కాదు. అది కూడా ప్యాసింజర్ రైలు కాదు, ఇట్స్ ఏ ట్రాన్స్పోర్ట్ కారిడార్. ఆయిల్ అనే కాదు, నాట్ నెసెసర్లీ ఆయిల్. మనం రేపు రష్యా నుంచి ఫెర్టిలైజర్స్ కొనవచ్చు, ఫెర్టిలైజర్స్ కూడా రావచ్చు. అంటే ఇది ఏంటంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలి. రష్యాస్ ఇంటర్నేషనల్ రైల్ నెట్వర్క్ కంపెనీ 19 కంట్రీస్కి ఆల్రెడీ రైల్వే లైన్లు ఉన్నాయి రష్యా నుంచి. మీకు జర్మనీ, లాట్వియా, లిథువేనియా, పోలాండ్, ఆస్ట్రియా, ఇలా చాలా కంట్రీస్, బెలారూస్, అజర్బైజాన్, ఇలాంటి చాలా దేశాలకు రష్యాతో ఆల్రెడీ మీకు ట్రేడ్ లింక్స్ ఉన్నాయి. ఇటలీ కూడా రైల్వే లైన్స్ ఉన్నాయి రష్యాకు. సో అందువల్ల రైల్వే ఇప్పుడు ఇది ఆలోచన ఏంటంటే ఇందులో వెస్ట్రన్ లింక్ ఏమో రష్యా అజర్బైజాన్ మీదుగా ఇరాన్ చేరుతుంది, ఈస్టర్న్ లింక్ ఏమో రష్యా, కజకస్తాన్, తుర్క్మెనిస్తాన్ మీదుగా ఇరాన్ చేరుతుంది. సో ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా లింక్. సో ఇదొక రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. ఆల్రెడీ మీకు ఇండియా నుంచి ఇరాన్కు సీ రూటు చేసి ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్, తుర్క్మెనిస్తాన్, రష్యా మీదుగా యూరప్ లింక్ కోసం మనం ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాం. అందులో భాగంగానే మనము ఇరాన్లోని చబహర్ పోర్ట్లో భాగస్వామ్యమయ్యాం. సో చబహర్ పోర్ట్ కూడా ఈ నార్త్ సౌత్ ట్రేడ్ కారిడార్లో భాగం. అయితే పాకిస్తాన్ మీదుగా రైల్వే లైన్ అనేది ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంప్లికేషన్స్. ఎంతవరకు సాధ్యం ఇది ఇప్పటికిప్పుడు ఫైనల్ అయిందని కాదు, ఒక ఆలోచన రష్యా ప్రతిపాదించింది. సో దీనికి ఇప్పుడు ఉదాహరణకు గతంలో మనము తుర్క్మెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా పైప్ లైన్ గురించి టపీ అంటారు. దీనికి చాలా కాలం చర్చలు జరిగింది కానీ ప్రాక్టికల్గా కాలేదు. అలాగే ఇరాన్, పాకిస్తాన్, ఇండియా పైప్ లైన్ గురించి కూడా చర్చ జరిగింది. అంటే ఈ రెండు కూడా పాకిస్తాన్ మీదుగా రావాలి. తుర్క్మెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా పైప్ లైన్ అయినా, ఇరాన్, పాకిస్తాన్, ఇండియా పైప్ లైన్ అయినా ఇట్ షుడ్ పాస్ త్రూ పాకిస్తాన్. సో పాకిస్తాన్ నుంచి పాస్ అయ్యే ఏ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా రిస్క్తో కూడుకుంది. ఎందుకంటే ఆడ టెర్రర్ అటాక్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. వాస్తవంగా రెండు దేశాలకు లాభం. ఎందుకంటే పాకిస్తాన్ ఇది ఆయిల్ కన్జ్యూమింగ్ కంట్రీ, ఇండియా ఇది ఆయిల్ కన్జ్యూమింగ్ కంట్రీ. కానీ పాకిస్తాన్తో ఉన్నటువంటి ఛాలెంజెస్ రీత్యా అది మనం ముందుకు పోకపోయిన తర్వాత మనము ఈ చబహర్ పోర్ట్ ద్వారా ఇండియా, ఇరాన్, తుర్క్మెనిస్తాన్, ఇండియా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి సెంట్రల్ ఏషియాకు లింక్ చేసేటువంటి కనెక్టివిటీ ప్రాజెక్టు ఆలోచించాం. అంటే ఇది ఎందుకు జరుగుతుంది అంటే ప్రపంచవ్యాప్తంగా ట్రెడిషనల్ ట్రేడ్ రూట్స్ జియో పొలిటికల్ ఛాలెంజెస్ వల్ల డిస్రప్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ ఉదాహరణకు రష్యాకు, యూరప్కు మధ్య పెద్ద ట్రేడ్, ఎనర్జీ ట్రేడ్. ఇవాళ యుక్రెయిన్ వార్ వల్ల అది డిస్టర్బ్ అయింది. ఎప్పుడైతే డిస్టర్బ్ అయిందో రష్యాకు తన ఆయిల్ అండ్ గ్యాస్ అమ్ముకోవటానికి కొత్త మార్కెట్లు అవసరం వచ్చాయి. అలాగే మనకు ఈ వెస్ట్ ఏషియా వారు స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్ ద్వారా 20% ఆఫ్ గ్లోబల్ ఎనర్జీ సప్లైస్ పోతుంటాయి. సో ఎప్పుడైతే స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్ మూతపడ్డదో మనకు ట్రెడిషనల్గా ఆ ఎనర్జీ రూటు వెస్ట్ ఏషియా నుంచి మన 2/3 ఆఫ్ ఎనర్జీ వస్తుంది. సో ఇక్కడేమో మనకు సప్లై ఆగిపోయింది, అక్కడేమో రష్యా, యూరప్కు ఉండే ఎనర్జీ సప్లై రూట్ ఉక్రెయిన్ వార్ వల్ల డిస్టర్బ్ అయితే మిడిల్ ఈస్ట్ అంటే గల్ఫ్ దేశాలకు ఇండియాకు మధ్యలో ఉన్న ఎనర్జీ రిప్లై రూట్ వెస్ట్ ఏషియా వార్ వల్ల డిస్టర్బ్ అయింది. అంటే దానితో రష్యా బయర్గా ఇబ్బంది పడ్డది ఉక్రెయిన్ వార్తో.
ఇండియా బయ్యర్గా ఇబ్బంది పడ్డది, రష్యా సెల్లర్గా ఉపయోగపడ్డది. దాంతో రష్యా ఇండియా ఆయిల్ డిప్లొమసీ నడిచింది. ఒకప్పుడు ఈ ఉక్రెయిన్ వార్కు ముందు హార్డ్లీ 1% మన ఇండియాస్ టోటల్ ఆయిల్ ఇంపోర్ట్స్లో రష్యా షేర్. ఇప్పుడు అది లాస్ట్ టైం లేటెస్ట్గా అయితే 40% చేరింది. మధ్యలో ట్రంప్ ట్రేడ్ డీల్ సమయంలో ట్రంప్ ఒత్తిడితో తగ్గించుకున్నప్పటికీ కూడా 2022 నుంచి రష్యా ఇస్ ద సిగ్నిఫికెంట్ ఎనర్జీ సప్లై టు ఇండియా. సో అందువల్ల ఇలా జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల ట్రేడ్ అనేది ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. అందువల్ల ఆల్టర్నేట్ రూట్స్ అనేది నిరంతరం అన్వేషించుకోవాల్సిన పరిస్థితి అమ్మేవారికి కొనేవారికి కూడా కలుగుతుంది. రెండవది ఏంటంటే ఈ టారిఫ్స్ వల్ల కూడా కొత్త ట్రేడ్ పార్ట్నర్షిప్స్, టారిఫ్స్ అండ్ శాంక్షన్స్ వల్ల కొత్త ట్రేడ్ పార్ట్నర్షిప్స్ను కుదుర్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు మనకు అమెరికా నుంచి ఒక రోబస్ట్ ట్రేడ్ ఉంది. అమెరికా నుంచి ట్రేడ్ ఉంది, కానీ అమెరికా ఎప్పుడైతే టారిఫ్లు విధించడం మొదలు పెట్టిందో మనం అంతకుముందు బాయ్కాట్ చైనాలో, ఇప్పుడు ఇండియా పెద్ద ఎత్తున చైనాతో ట్రేడ్ పెంచుకుంటుంది. అలాగే మనకు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి ఎన్నడూ పోని ప్రైమ్ మినిస్టర్ 7 ఏళ్ళుగా అటెండ్ కానీ ప్రైమ్ మినిస్టర్ వీళ్ళు అటెండ్ అయ్యారు. అలాగే ఇప్పుడు రష్యా కూడా శాంక్షన్స్ వల్ల దాని యూరోపియన్ కంట్రీస్తో ట్రేడ్ ఎఫెక్ట్ కావడంతో ఇప్పుడు ఏషియా మార్కెట్స్ పైన రష్యా పడింది. సో రష్యా కంప్లీట్ దృష్టల్లా ఇప్పుడు ఏషియన్ మార్కెట్స్లో పడింది. అలాగే రష్యా వాంట్స్ టు బి ఏ ట్రేడ్ హబ్ బిట్వీన్ యూరోప్ అండ్ ఏషియా. అంటే రష్యా ఉన్నటువంటి జియోగ్రఫికల్ పొజిషన్ రీత్యా యురేషియా అంటారు ఈ ప్రాంతాన్ని. సో యూరప్ ఏషియా సెక్షన్ దగ్గర ఉంటుంది కనుక రష్యా యూరప్కు ఏషియాకు మధ్య ఒక ట్రాన్స్పోర్ట్ హబ్గా కూడా ఉండాలి అన్నది రష్యా ఆలోచన. సో అలా రష్యా తన కనెక్టివిటీని పెంచుకోవాలి, తన కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీని పెంచుకోవాలని. ఇప్పుడు చాలా దేశాలకు ఏంటంటే వారి దగ్గర డబ్బు ఉన్నప్పుడు వెళ్తున్నప్పుడు దాన్ని ఏ రకంగానైనా తన ఎకనామిక్ ఎక్స్పాన్షన్కి వాడుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ను పెట్టింది. ఇది కూడా మల్టీమోడ్ ట్రాన్స్పోర్ట్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ గల భాగంగా రోడ్లు, పోర్టులు, అంటే బోత్ రోడ్, రైల్ అండ్ సీ రూట్లను చైనా ప్రమోట్ చేస్తుంది. చాలా దేశాలకు అప్పులిచ్చి కూడా ఈ కనెక్టివిటీని పెంచుతుంది, ఈవెన్ అటు ఆఫ్రికా వరకు కూడా. ఉదాహరణకు మీకు చైనా పాకిస్తాన్లోని గ్వాదర్ ఎయిర్పోర్ట్ను డెవలప్ చేస్తోంది, శ్రీలంకలో ఉన్న ఒక పోర్టును డెవలప్ చేసింది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా. అందులో మన భారతదేశం భాగం కాలేదు. మళ్ళీ జియో పాలిటిక్స్ వల్ల ట్రేడ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ కూడా అంత సులభం కావు. ఇప్పుడు ఉదాహరణకు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో వాస్తవంగా ఇండియా కూడా చేరితే ఇండియాకు ప్రయోజనం కూడా, కానీ మనం ఎందుకు చేరలేదు? ట్రేడ్ రీత్యా చూస్తే, ఎకనామిక్స్ రీత్యా చూస్తే మనకే నష్టం లేదు, మనకు కూడా ప్రయోజనమే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా. కానీ జియో పొలిటికల్ కారణాల రీత్యా మనం అందులో చేరలేదు. ఎందుకు చేరలేదంటే, ఒకటి ఇది చైనీస్ డామినేషన్ను పెంచడానికి ఉపయోగపడుతుంది అన్నది మన దేశం మొదటి అనుమానం అయితే, రెండవ అనుమానం ఏంటంటే అది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కూడా ఇందులో భాగం బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ గిల్గిట్ బల్తిస్తాన్ల మీదుగా వెళ్తుంది. అది పాకిస్తాన్ అక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది. అది మన సావర్నిటీ పైన దాడిగా మనం భావించాం. అయితే చైనా వాడి వివరణ ఏంటంటే, మేము కేవలం ఆడ ట్రేడ్ రూట్ పెడుతున్నాం, ఎకనామిక్ కారిడార్ నిర్మిస్తున్నాం తప్ప ఆ ల్యాండ్ ఎవరిది అనేటువంటి సావరెన్ డిసిషన్లోకి మేము వెళ్ళడం లేదు. మేమేం పాకిస్తాన్ అనడం లేదు, ఇండియాది అనడం లేదు. అది మీరు తేల్చుకోండి. ఇప్పుడు ప్రాక్టికల్గా పాకిస్తాన్ ఆధీనంలో ఉంది కనుక మేము దీన్ని చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కడుతున్నాం. కానీ సిపిఈసి ఏ రకంగానూ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ సావర్నిటీని డిసైడ్ చేయదు అని వాళ్ళు వివరణ ఇచ్చారు. ఏ వివరణ ఇచ్చినా అది పాస్ త్రూ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కనుక ఒక్కసారి మనం దాన్ని రాటిఫై చేస్తే అది పాకిస్తాన్లో ఆ భూభాగం ఉన్నదని మనం అంగీకరించిన వాళ్ళం అవుతాం కనుక మనం ఒప్పుకోలేదు. సో ఇలా ట్రేడ్ అనేది మీకు జియో పొలిటికల్ రీజన్స్ రీత్యా డిస్రప్ట్ అవుతుంటుంది, కొత్త ట్రేడ్ పార్ట్నర్షిప్స్ క్రియేట్ అవుతున్నట్లు కొత్త ట్రేడ్ రూట్స్ క్రియేట్ అవుతుంటాయి. సో ఇలా మారిపోతుంటుంది ప్రపంచం అంతా కూడా. అందువల్ల కొత్త ట్రాన్సిట్ అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేసుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు మీకు ఇరాన్కు రష్యాకు మధ్య బ్లాక్ సీ, కాస్పియన్ సీ మీదుగా ట్రేడ్ రూట్ ఏర్పడింది. ఇప్పుడు ఈ యుక్రెయిన్ వార్ వచ్చినప్పటి నుంచి ఇరాన్ రష్యా ట్రేడ్ అంతా
కాస్పియన్ సీ మీదుగా జరుగుతుంది. అంటే అమెరికా దాడులకు కూడా తప్పించుకోవటానికి ఇలా ఇప్పుడు వెస్ట్ ఏషియాలో స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ ఎప్పుడైతే మూతపడిందో రెడ్ సీ కూడా ఇప్పుడు ఇబ్బందుల్లో పడింది. వాస్తవంగా స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ రిస్క్ను దృష్టిలో పెట్టుకుని సౌదీ అరేబియా ఏకంగా ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ నిర్మించింది. తమ ఈస్టర్న్ ఆయిల్ ఫీల్డ్ నుంచి పైప్ లైన్ ద్వారా వెస్టర్న్లోని వ్యాంబూ ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి అక్కడ నుంచి రెడ్ సీ మీదుగా ట్రాన్స్పోర్ట్ చేసింది. కానీ హూతీల దాడుల వల్ల అది డిస్టర్బ్ అయింది. అంటే ఇవన్నీ ఎందుకు ఉదాహరణ చెప్తున్నానంటే ట్రేడ్ కనెక్టివిటీ అనేది యాక్చువల్గా ఇట్ జియో పాలిటిక్స్ న్యూట్రల్ కాదు. అనివార్యంగా ట్రేడ్ కనెక్టివిటీ బోత్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాజిస్టిక్స్, అలాగే టారిఫ్స్ వల్ల ఈ రెండు వల్ల కూడా ఇది డిస్టర్బ్ అవుతూనే ఉంటుంది ఈ ట్రేడ్ రిలేషన్స్ అనేది. సో అందువల్ల దీన్ని కొత్తగా ట్రేడ్ రూట్లను, ట్రేడ్ పార్ట్నర్లను ఏ దేశమైనా మనం నిరంతరం అన్వేషిస్తూనే ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు మన లెదర్ ప్రొడక్ట్స్ మన అమెరికాలో అమ్ముకునేవాళ్ళు. అమెరికా టారిఫ్లు పెట్టడంతో మనం ఆఫ్రికా వైపు ఆలోచించాం, ఆఫ్రికాకు లింక్ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేశాం. అలా నిరంతరం ఇది జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా రష్యా తన కనెక్టివిటీని పెంచుకోవటానికి, తన లాజిస్టిక్స్ నెట్వర్క్ పెంచుకోవటానికి, ఏషియన్ మార్కెట్స్తో లింక్ పెట్టుకోవటానికి మనం కూడా యూరోప్కు మరో ఆల్టర్నేట్ రూట్ కోసం అన్వేషిస్తున్నా కనుక ఈ రైలు మార్గం గురించి ఆలోచన. అంతే తప్ప రేపొద్దున ఏదో మన హైదరాబాద్ టు ఢిల్లీ వెళ్ళినట్లు రైలు ఎక్కి రష్యాకు పోవచ్చని కాదు. ఇట్స్ ఎ మల్టీ మోడ్ ట్రాన్స్పోర్ట్ కారిడార్గా ఉపయోగపడుతుంది. ఇది మొత్తం ఈవెన్ రైల్వే లైన్ ఇప్పుడు 7,200 కిలోమీటర్స్. ఇందులో 7,200 కిలోమీటర్. బట్ సిగ్నిఫికెంట్ లాజిస్టిక్ ఛాలెంజెస్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛాలెంజెస్ ఉన్నాయి, వయబిలిటీ ఛాలెంజెస్ ఉంటాయి. ఇప్పుడు చైనా నిర్మిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ చాలా చోట్ల వయబిలిటీ క్వశ్చన్స్ అవుతున్నాయి. పెద్ద ఎత్తున అప్పులు తీసుకొని ఈ ప్రాజెక్ట్లో భాగమయ్యారు చాలా దేశాలు. దాని నుంచి వచ్చే ఎకనామిక్ అడ్వాంటేజ్ అంతగా లేనప్పుడు ఆ అప్పులు మాత్రమే మిగులుతున్నాయి. ఇప్పుడు శ్రీలంక పైన, పాకిస్తాన్ పైన, అనేక డెవలపింగ్ కంట్రీస్ పైన ఈ చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ తీవ్ర సీరియస్ ఎకనామిక్ ప్రెషర్ పెట్టిన విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే లాజిస్టిక్స్ డెవలప్, ఇప్పుడు మనం పెద్ద ఖర్చు పెట్టి రోడ్ వేస్తాం, ఆ రోడ్డు మీద యూజేజ్ లేదనుకోండి, ఆటోమేటిక్గా అది భారం అయిపోతుంది. అందువల్ల దీని ఫైనాన్షియల్ వయబిలిటీ ఏంటి, ఇలాంటి అనేక ఇష్యూస్ ఇందులో ఇమిడి ఉన్నాయి.